నమస్కారం. ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన ఫ్యామిలీ ప్రాపర్టీ గొడవ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కర్ణాటకలో జరిగింది. కథ చాలా సింపుల్గానే మొదలవుతుంది, కానీ దానిలో ఉన్న న్యాయపరమైన చిక్కులు మాత్రం చాలా పెద్దవి. ఒక కొడుకు తన డబ్బుతో కొన్న ఆస్తి, కానీ రికార్డుల్లో మాత్రం వాళ్ళ అమ్మగారి పేరుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. అసలు ప్రశ్న ఇదే. డబ్బు పెట్టిన వాళ్లది ఆస్తా, లేక ఎవరి పేరు మీదైతే కాగితాలున్నాయో వాళ్లదా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఈ మొత్తం కథ తిరుగుతుంది. సరే, ఈ కేసుని మనమెలా విశ్లేషించబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఒకే ఆస్తి మీద రెండు వాదనలు ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత కాగితానికి అసలు ఉద్దేశానికి మధ్యున్న తేడా ఏంటో చూద్దాం. దీనికి రెండు వేరువేరు వ్యూహాలున్నాయి, వాటి గురించి చర్చిద్దాం. అసలు సరైన పునాది ఎలా వెయ్యాలి, ఇంకా వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, వీటన్నింటినీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, మొదటి భాగానికొచ్చేద్దాం. అసలు కథేంటి? ఒక ఆస్తి, కాని దానిమీద రెండు రకాల క్లెయిమ్స్. చాలా ప్రశాంతంగా మొదలైన ఈ కథ ఒకే ఒక్క సంఘటనతో పెద్ద లీగల్ ఫైట్గా ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టైమ్లైన్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. 2005లో కొడుకు తన సొంత డబ్బుతో 1 ఎకరం పొలం కొన్నాడు, కానీ దాన్ని వాళ్ల అమ్మగారి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. అప్పట్నుంచి ఆ కొడుకే ఆ భూమిని చూసుకుంటున్నాడు, సాగు చేస్తున్నాడు, దాన్ని అభివృద్ధి చేశాడు. అంతా బానే ఉంది. కాని ఎప్పుడైతే వాళ్ల అమ్మగారు వీలునామా రాయకుండా చనిపోయారో అప్పుడు సీన్ మారింది. ఆ ఎకరం మీద నీకు ఒక్కడికే హక్కు లేదంటూ అతని సోదరీమణులు గొడవ మొదలుపెట్టారు. చూసారా, 2005లో నమ్మకంతో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఈరోజు ఎంత పెద్ద కుటుంబ వివాదానికి ఎలా దారితీసిందో. సో ఇక్కడ గొడవ చాలా క్లియర్. కొడుకేమో డబ్బు నేనే పెట్టాను కాబట్టి ఆస్తి నాదే అంటున్నాడు. మరోవైపు సోదరీమణులేమో లేదు, అమ్మ పేరుమీద సేల్ డీడ్ ఉంది కాబట్టి చట్టప్రకారం మాకు కూడా వాటా రావాలి అంటున్నారు. అంటే పెట్టుబడి వర్సెస్ పత్రం. ఇది అసలు ఫైట్. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. పేపర్కి దాని వెనుక ఉన్న ఉద్దేశానికి మధ్య జరిగే ఈ పోరాటంలో ఎవరి బలమెంత, ఇద్దరి దగ్గర ఎలాంటి సాక్ష్యాలున్నాయో ఓసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సోదరీమణుల బలమంతా ఆ ఒక్క కాగితం మీదే ఉంది. అదే 2005లో రిజిస్టర్ అయిన సేల్ డీడ్. అది వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. చట్టం దృష్టిలో ఇదే అన్నింటికన్నా పెద్ద ప్రూఫ్. కానీ కొడుకు బలమేంటంటే ఆ కాగితం వెనుకున్న కథ. అతని దగ్గర 2005 నాటి ఒక ఒప్పందం ఉంది. వాళ్ళమ్మగారు ఆ భూమి కొడుకుదే అని ఒప్పుకున్న కాల్ రికార్డింగ్ ఉంది. డబ్బు తనే చెల్లించాడని, భూమిని తనే అభివృద్ధి చేశాడని చూపించడానికి ఆధారాలున్నాయి. సో ఒకవైపు పవర్ఫుల్ డాక్యుమెంట్, మరోవైపు దానికి మించిన ఎమోషనల్ ఎవిడెన్స్. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే బినామీ లావాదేవీల నిషేధ చట్టం. ఈ చట్టం ఎందుకు తెచ్చారంటే నల్లధనాన్ని దాచుకోవడానికి, ఇతరుల పేర్ల మీద ఆస్తులు కొనకుండా ఆపడానికి. ఇప్పుడు కొడుకు డబ్బు నాది కాని పేరు మా అమ్మది అని వాదిస్తే అనుకోకుండా ఈ కేసు బినామీ చట్టం కిందకొచ్చే ప్రమాదం ఉంది. అలా జరిగితే అతని కేసు చాలా బలహీనపడిపోతుంది. మంచి ఉద్దేశంతో చేసిన పనైనా చట్టం దాన్ని అనుమానంగా చూసే అవకాశం ఉంది. ఇదొక పెద్ద లీగల్ ట్రాప్ అన్నమాట. మరి ఈ బినామీ ట్రాప్ నుంచి బయటపడాలంటే కొడుకు దగ్గర ప్రత్యక్ష సాక్ష్యాలు కాకుండా కొన్ని పరోక్ష సాక్ష్యాలుండాలి. అవేంటంటే, ఫస్ట్ 2005లో ఆ భూమి కొనడానికి తన దగ్గర సరిపడా డబ్బు ఉందని చూపించే ఆదాయ రుజువులు. రెండోది, అదే సమయంలో వాళ్లమ్మగారికి అంత డబ్బు పెట్టి కొనేంత ఆర్థిక స్తోమత లేదని నిరూపించడం. మూడోది, ఆ భూమి తన ఆధీనంలోనే ఉందని చెప్పడానికి ఆధారాలు. అంటే బోర్వెల్స్ వేయించిన బిల్లులు, ఫెన్సింగ్ వేయించిన ఖర్చులు, తన పేరు మీదున్న కరెంట్ కనెక్షన్ బిల్లులు, అన్నింటికన్నా ముఖ్యంగా ఆర్టీసీ పత్రం. అంటే గత 15 ఏళ్లకు పైగా ఆ భూమిని సాగు చేస్తోంది తనే అని చూపించే ప్రభుత్వ రికార్డులు. ఇవన్నీ కలిపితేనే అతని వాదనకు బలం చేకూరుతుంది. ఈ ఆర్టీసీ పత్రం ఎంత ముఖ్యమంటే దాన్ని ఆ భూమికి సంబంధించిన ఒక జాతకం లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో కాలం 12లో సాగుదారుడి పేరు ఎవరిదైతే ఉంటుందో వాళ్లే చాలా కాలంగా ఆ భూమిని ఆధీనంలో ఉంచుకుని అనుభవిస్తున్నారని చెప్పడానికి అదొక తిరుగులేని రుజువుగా నిలుస్తుంది. సరే, ఇప్పటిదాకా మన దగ్గరున్న సాక్ష్యాలేంటో చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సాక్ష్యాలతో ముందుకెలా వెళ్ళాలి? ఇక్కడ రెండు భిన్నమైన వ్యూహాలు, రెండు వేర్వేరు ఆలోచనా విధానాలున్నాయి. అవేంటో చూద్దాం. ఈ రెండు వ్యూహాల మధ్య తేడా ఏంటో చూద్దాం. వ్యూహం ఏ అంటే హెడ్ ఆన్ అటాక్, నేరుగా లీగల్ నోటీస్ పంపించడం.
ఒక ఎకరం నాది, దాంతోపాటు మిగతా ఆస్తిలో కూడా వాటా కావాలని అడగడం. కానీ ఇందులో రిస్క్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా క్లెయిమ్ చేస్తే బినామీ చట్టం సమస్యలెదురయ్యే ప్రమాదముంది. ఇదొక రకంగా ఎమోషనల్ అప్రోచ్. డబ్బు నేనే పెట్టాను, ఆస్తి నాదే అని చెప్పడం. ఇక వ్యూహం బి, ఇది స్ట్రాటజిక్ డిఫెన్స్. ఇక్కడ మొదటి అడుగు ఆ ఎకరం గురించి మాట్లాడకుండా మొత్తం ఆస్తిలో ఒక వారసుడిగా తనకు రావలసిన వాటాను ముందుగా చట్టబద్ధంగా సెక్యూర్ చేసుకోవడం. ఇందులో రిస్క్ చాలా తక్కువ, ఎందుకంటే వారసత్వ హక్కుని ఎవరూ కాదనలేరు. ఇక్కడ తన దగ్గరున్న సాక్ష్యాలను చర్చల కోసం ఒక బేరమాడే శక్తిగా వాడుకోవచ్చు. ఇదొక వ్యూహాత్మక ఆలోచన. ముందు నా లీగల్ రైట్ నేను తీసుకుంటాను, మిగిలినది తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టు. మరి ఈ రెండింటిలో ఏది బెటర్? వ్యూహాత్మక విధానమే ఎందుకు సరైందో, అసలు పునాది వేయడమంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్గా ఆ ఎకరం నాది అని వాదించడమంటే బినామీ చట్టం అనే బలహీనమైన పునాది మీద ఇల్లు కట్టుకోవడం లాంటిది. పునాది బలంగా లేనప్పుడు ఇల్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఎమోషనల్గా మన వాదన కరెక్ట్ అనిపించినా చట్టం ముందు నిలబడకపోవచ్చు. అందుకే వ్యూహాత్మక విధానం చాలా ముఖ్యం. ఇందులో 3 టార్గెట్లు ఉంటాయి. టార్గెట్ ఏ పునాది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం మొత్తం 4 ఎకరాలలో ఒక వారసుడుగా తన వాటా ఎంత వస్తుందో దాన్ని ముందుగా సెక్యూర్ చేసుకోవాలి. ఇది ఎవరూ కాదనలేని హక్కు. ఇక టార్గెట్ బి పరపతి. తన దగ్గరున్న ఒప్పందం, కాల్ రికార్డింగ్, పేమెంట్ ప్రూఫ్స్ వీటన్నింటినీ ఉపయోగించి కుటుంబంలో జరిగే సెటిల్మెంట్లో ఆ పూర్తి ఎకరాన్ని తనకే ఇచ్చేలా చర్చలు జరపాలి. ఒకవేళ ఇవేవీ పనిచేయకపోతే అప్పుడు టార్గెట్ సి చివరి ప్రయత్నం. అప్పుడు మాత్రమే రిస్క్ ఉందని తెలిసినా ఆ ఒక్క ఎకరం కోసం డైరెక్ట్గా కేస్ ఫైల్ చేయడం. చూశారా, ఇది ఓడిపోవడం కాదు, తెలివిగా గెలవడం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ముందుగా మనకు తిరుగులేని చట్టపరమైన హక్కు ఏదైతే ఉందో దాన్ని స్థాపించుకోవాలి. ఆ తర్వాతే మన దగ్గరున్న బలమైన ఎమోషనల్ సాక్ష్యాలను ఒక బ్రహ్మాస్త్రంలాగా చర్చల్లో ఉపయోగించుకోవాలి. అంతేగాని దాన్నే మొదటి అస్త్రంగా వాడితే రిస్క్ ఎక్కువ. రైట్, ఇవన్నీ వ్యూహాలు. కానీ ఏ వ్యూహం అమలు చేసే లోపైనా ఆ ఆస్తి మన చేజారిపోకుండా చూసుకోవాలి కదా. దానికోసం వెంటనే తీసుకోవాల్సిన కొన్ని రక్షణ చర్యలున్నాయి. అవేంటో చూద్దాం. అసలు ఆస్తికి ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి? 1. రహస్యంగా మ్యూటేషన్ చేయించడం. అంటే కొడుక్కి తెలియకుండా సోదరీమణులు తమ పేర్లను ఆస్తి రికార్డుల్లో ఎక్కించుకోవడానికి ప్రయత్నించొచ్చు. 2. అనధికారికంగా అమ్మేయడం. ఈ గొడవ జరుగుతుండగానే ఆస్తిని వేరే వాళ్లకు అమ్మేసే ప్రయత్నం కూడా జరగొచ్చు. సో మనం ప్లాన్స్ వేసుకునేలోపే అవతల వాళ్లు యాక్షన్లోకి దిగొచ్చు. మరి ఈ ప్రమాదాలను ఆపడానికి ఏం చేయాలి? 2 ముఖ్యమైన పనులున్నాయి. 1. ప్రభుత్వ భూమి పోర్టల్లో ఆర్టీసీ మ్యూటేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ చిన్న మార్పు జరిగినా వెంటనే తెలిసిపోతుంది. 2. ఆస్తిని అమ్మేస్తున్నారనే అనుమానం వస్తే అస్సలు ఆలస్యం చెయ్యకుండా వెంటనే లాయర్ని కలిసి ఇంజంక్షన్ కోసం ఫైల్ చేయాలి. ఇంతకీ ఇంజంక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక తాత్కాలిక కోర్టు ఉత్తర్వు. కేసు తేలేంతవరకు వివాదంలో ఉన్న ఆస్తిని అమ్మడంగాని, బదిలీ చేయడంగాని, దాని స్వరూపాన్ని మార్చడంగాని చేయకుండా అవతలి పక్షాన్ని ఆపుతుంది. ఇదొక రక్షణ కవచం లాంటిదన్నమాట. ఇక చివరిగా చాలా ముఖ్యమైనది ఎలక్ట్రానిక్ సాక్ష్యం. ఆ కాల్ రికార్డింగ్ ఉంది కదా, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రికార్డింగ్ ఏ ఫోన్లో అయితే ఉందో ఆ ఒరిజినల్ డివైస్ని భద్రంగా ఉంచాలి. దాన్ని ఎడిట్ చేయకుండా కంప్యూటర్లో, క్లౌడ్లో బ్యాకప్లు తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యం, భారతీయ సాక్ష్య అధినియమం అంటే BSA ప్రకారం ఒక సర్టిఫికెట్ కూడా సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఆ రికార్డింగ్ కోర్టులో చెల్లుబాటవుతుంది. సో ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఒకటే. లీగల్ ఫైట్స్లో గెలుపు అనేది మన వాదనలో ఎంత ఎమోషన్ ఉంది అనే దానిమీద కాదు, మన వ్యూహం ఎంత పకడ్బందీగా ఉంది అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. అయితే వెళ్లే ముందు ఒక చివరి ప్రశ్న. కొన్నిసార్లు చట్టం చూపలేని పరిష్కారాన్ని చరిత్ర చూపిస్తోందేమో. అసలు 2005లో ఆ భూమిని తల్లి పేరుమీద కొనడానికి వెనుకున్న అసలు కుటుంబ కారణం ఏమై ఉంటుంది? బహుశా ఆ కారణం తెలిస్తే ఈ గొడవకు పరిష్కారం కూడా దొరకచ్చేమో. ఆలోచించండి.